ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు తన పిల్లలకు తప్పక క్రమశిక్షణలో పెడతానని చెప్పేస్తున్నాడు. ఏ తల్లి తండ్రి అయినా పిల్లలను క్రమశిక్షణలో పెట్టాలి, అది తల్లిదండ్రుల బాధ్యత అని లేఖనంలో చెప్పేస్తున్నాడు. పిల్లలను క్రమశిక్షణలో పెట్టనటువంటి తండ్రే కాదు అని కూడా దేవుడు చాలా తీవ్రంగా మాట్లాడుతున్నాడు. కన్న తండ్రి కానే కాదు, నిజానికి ఆ బిడ్డకు ఆ తండ్రి శత్రువు. ఆ బిడ్డ క్రమశిక్షణ తప్పుతుంటే, క్రమము తప్పుతుంటే చూస్తూనే ఊరుకునేవాడు, నష్టపోయే రీతిలో పోతుంటే చూస్తూ ఊరుకునేవాడు. తండ్రి ఎలాగవుతాడు అని తనను తాను తండ్రిగా నిరూపించుకుంటూ, నేను ఎవరినైతే ప్రేమిస్తానో, ఎవరి ఏందైతే నేను ఆనందిస్తూ ఉంటానో, ఎవరి మీదైతే నా ప్రాణాలు పెట్టుకుంటానో, ఎవరినైతే నేను ప్రాణం కన్నా ఎక్కువగా ఎన్నుకుంటానో, ఎవరినైతే ఎక్కువగా నా ప్రాణం కన్నా మిన్నగా చూసుకుంటానో, వాళ్ళ ప్రాణం కాపాడుట కొరకు నేను ఏమైనా చేస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళ ప్రాణాలను నిలబెట్టుకోవటం కోసం నేను ఏమైనా చేస్తాను. వాళ్ళ ప్రాణాలను దక్కించుకోవటం కోసం నేనేమైనా చేస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ఈ క్రమశిక్షణ తీరు మనం చదువుకున్న లేఖన భాగాలను బట్టి చూస్తే, ఆయన నన్ను శ్రమలో పెట్టాడు, ఆయన నా మీదకి శ్రమను అనుమతించాడు, నా యొక్క జీవిత విధానాన్ని మలుచుట కొరకు నన్ను ఆయన శ్రమలో పాలు చేశాడు. కానీ నన్ను మరణమునకు అప్పచెప్పలేదు. ఇవి ముందుగా మనం తెలుసుకోవాలి. ఆయన క్రమశిక్షణ తీరు, ఆయన బుద్ధి చెప్పే తీరు, ఆయన ట్రైనింగ్ ఇచ్చే తీరు, ఆయన పరీక్షించే తీరు మన ప్రాణాలను తీసేదిగా ఉండదు. ఎందుకంటే మన ప్రాణాలను నిలబెట్టడానికి, అంతేకాకుండా దీర్ఘాయుష్యుతో భూమి మీద దేవుని మహిమ కొరకు సాక్ష్య జీవితాలు మనం కలిగి దేవుడు పిలిచిన సమయంలో మనం పైకి వెళ్ళటానికి దేవుని చిత్తం అది. దేవుని మనకి స్తోత్రం, దేవుని మనకి స్తోత్రం. ఆ విధాన్ని బట్టి చూస్తే ఆయన బహు భయంకరమైన గాయము చేయుడు. ఆయన తన పిల్లలను మరణానికి అప్పజెప్పడు. మరణం తెచ్చిపెట్టే డిసిప్లిన్ కాదు అయింది, తీవ్రమైన గాయం చేసే డిసిప్లిను అసలే కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా చెప్పాలంటే తీవ్రమైన వ్యాధిని కలగజేసేది కాదు ఆయన డిసిప్లిన్. హీలింగ్ గురించి మనం మాట్లాడుకుంటూ లోతుగా వెళ్ళాం. ఒకవేళ నన్ను క్రమశిక్షణలో ఉంచుట కొరకు, ఆ క్రమశిక్షణ ద్వారా నా బుద్ధిని సరిచేయుట కొరకు, తండ్రిగా తన ఆకర్షణలోనికి నేను వచ్చుటకు ఆయన చేసే ప్రయత్నంలో ఒక వ్యాధిని ఆయన కలుగు చేస్తాడు అని అంటే, ఆయన ప్రయత్నానికి మరి నేను అడ్డు రాకూడదు కదా. అది దేవుడు కలుగజేసిన రోగమైతే, దేవుడు నా శరీరానికి పెట్టిన రోగమైతే, నాకు బుద్ధి కలుగజేయుట కొరకు, నాకు జ్ఞానం ఇచ్చుట కొరకు, నాకేదో ట్రైనింగ్ ఇవ్వటం కోసం, మరి నేను మందులు వాడకూడదు కదా, వైద్యం చేయించుకోకూడదు కదా, మంచంలో మూలుగుతూ ఉండాలి కదా. ఒకవేళ నేను వైద్యం చేయించుకోవడానికి విస్తారంగా ఖర్చు పెడితే మరి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళుతున్నాను కదా నేను. అందుకే చాలామంది దైవజనులు ఈ అంశాన్ని ఈ కోణంలో చూడటానికి ప్రయత్నం చేస్తారు. దేవుడు క్రమశిక్షణలో పెట్టే తీరు మరణ రోగం కాదు, మరణం అసలే కాదు. తీవ్రమైన గాయం కలిగించేది అస్సలే కాదు. ఈ మాటలు దేనిని బట్టి చెప్తున్నానంటే, ఆ ముగ్గురు వ్యక్తుల జీవితాన్ని పరిశీలన చేసి ఈ కంక్లూజన్తో మీ ముందుకు వస్తున్నాను. ఇవి నా సొంత మాటలు కాదు, ఇవి దేవుని గురించి నాకేదో ఆయన బయలుపరిచాడని చెప్పే మాటలు అసలే కాదు. ఆ ముగ్గురు భక్తుల జీవితాలను అధ్యయనం చేయటం ద్వారా ఈ దేవుడు క్రమశిక్షణలో నడిపించే ఆ విధి విధానాలు మనకు తెలిసిపోతున్నాయి.
గడిచిన వారం ఆ ముగ్గురు భక్తుల పేర్లు చెప్పడానికి ముందు 3 విషయాలు మీ ముందు ఉంచాను. ఏ రీతిగా దేవుడు క్రమశిక్షణలో పెడతాడు, డిసిప్లిన్ మన నుంచి ఆశిస్తాడు. ఆయన డిసిప్లిన్లో పెట్టే తీరేంటి, ఆయన డిసిప్లిన్ నేర్పించే తీరేంటి, ఏ విధంగా? మొట్టమొదటిగా ఏం చెప్పుకున్నాం? ఆయన ఉపదేశము ద్వారా మనకు క్రమశిక్షణ నేర్పిస్తాడు. మొట్టమొదటిది ఏం చెప్పండి? ఆయన ఉపదేశం, ఆయన బోధ, ఆయన ఆజ్ఞలు, ఆయన ఆదేశాలను మనకు నేర్పించటం ద్వారా, మనకు ప్రకటింపచేయటం ద్వారా, మనం ధ్యానం చేసే రీతిలో తన సన్నిధికి ఆకర్షించటం ద్వారా ఆయన తనకొక క్రమశిక్షణ కావాలని తాను నడిపించేవారు, తన పరిపాలనలో ఉన్నవారు ఒక క్రమశిక్షణ జీవితం కలిగిన వారుగా ఉండాలని ఆకాంక్ష దేవునికి ఉన్నది కనుక ఆ బోధ ఆయన చేస్తాడు. ఆ బోధకు పాత నిబంధన మాట ప్రకారం చూసుకుంటే ధర్మశాస్త్రం, మీరు ఇలాగ ఉండాలి, ఇలా ఉండకూడదు. అది కుటుంబ పరిస్థితుల గురించి, వ్యాపారం గురించి, యుద్ధాల గురించి, పనివారి గురించి, యజమానుల గురించి, పాడి గురించి, పంట గురించి, పశువుల గురించి, మొత్తం అన్ని రకాల జీవిత విధి విధానాలను ధర్మశాస్త్రం ద్వారా, మోషే ద్వారా దేవుడు ప్రజల ముందు పెట్టాడు, ఇజ్రాయెల్ ముందు. అంటే డిసిప్లిన్ లైఫ్. ధర్మశాస్త్రము ఆజ్ఞ తప్పితే శాపము, అవన్నీ అలాగుంచితే ఆ ధర్మశాస్త్రం ఇచ్చే విధి విధానాలు చూస్తే ఒక డిసిప్లిన్ లైఫ్, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జన సమూహములు, ఆ క్రమశిక్షణతో వాళ్ళు జీవించుట చూచిన వారు సేవించే దేవుడు క్రమశిక్షణ ఆశించే దేవుడని తెలుస్తుంది. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారు ఏ దేవుని పట్లయితే భయభక్తులు కలిగి ఉంటారో, ఏ దేవుని పట్లయితే ఆ యొక్క ధ్యాన జపతపములు చేస్తారో, ఆ దేవుడు భయంకరుడు, రోషము కలిగినవాడు, క్రమము కలిగినవాడు, క్రమము ఎరిగినవాడు, క్రమమును ఆశించేవాడు, అక్రమమును ద్వేషించేవాడు, అక్రమమును సహించలేనివాడని తెలిసిపోతుంది. అందుకే కదా లేఖనాల్లో దేవుడు వ్రాయించాడు. కీర్తన భాగం 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది. మరొకసారి చదువుదామా? నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవునికి స్తోత్రం. ఇది పాత నిబంధనలో కీర్తనకారుని ద్వారా పరిశుద్ధాత్ముడు వ్రాయించినటువంటి మాట. నీవు నడవవలసినటువంటి మార్గములు నీకు బోధిస్తా, నీకు ఆలోచన చెబుతా, నీకు ఉపదేశము చేస్తా. అంటే క్రమశిక్షణ గురించి. దేవునికి స్తోత్రం. ఆయన క్రమశిక్షణ కోరుతున్నాడనే దానికి ఈ లేఖనాలే రుజువు. మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం కదా, 28వ అధ్యాయం ఆ చివరి వచనం చూస్తే, నేను మీకు ఏ సంగతులైతే ఆజ్ఞాపించానో శిష్యులతో ప్రభు చెప్తున్నారు. ఆరోహణుడు అవటానికి ముందు ఆయన శిలువ మీద మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. కొద్ది దినములు చాలామందికి కనపడ్డాడు, ముఖ్యంగా శిష్యులకు కనపడ్డాడు. వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచాడు, వాళ్లకు
మార్గదర్శకం చేశాడు, చెప్పాడు, మీరు ఇలాగునని. అందులో ఒక ఆజ్ఞ లాంటి మాట ఏంటంటే, నేను మీకు ఏ ఏ సంగతులైతే ఆజ్ఞాపించానో, ఆజ్ఞ ఏ ఏ సంగతులైతే మీకు ఆజ్ఞాపించానో, ఆదేశముగా బోధించానో అవి వారికి అనుసరించమని బోధించండి. ఎవరు వారు? నా యందు విశ్వాసం ఉంచిన వారు, నమ్మి బాప్తిస్మము పొందినవారు. దేవుని మనకి స్తోత్రం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మిన వారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మం ఇవ్వండి. ఆ తరువాత మాట, వారికి మీరు బోధ చేయాలి, మీరు ఉపదేశం చేయాలి. ఏమో ఉపదేశం? నేను మీకు ఏ ఏ సంగతులైతే ఆజ్ఞాపించానో, ఏ ఏ సంగతులైతే మీకు బోధించానో, ఇది దేవుని చిత్తం, ఇలాగుండాలి అని బోధించానో, ఆ ఆదేశాలను ఆజ్ఞలను వారికి మీరు అనుసరించమని బోధించండి. వినమని మాత్రమే కాదు, ఏమని చెప్పండి? అనుసరించమని వారికి బోధించండి. అంటే దేని గురించి? ఆయన ఎలాగున క్రమశిక్షణలో పెడతాడు అనే దానికి మొదటి మాట, ఆయన బోధల ద్వారా, ఆయన ఆదేశాల ద్వారా, ఆయన ఆజ్ఞల ద్వారా, ఆయన ఉపదేశం ద్వారా క్రమశిక్షణలో మనలను నడిపిస్తాడు. క్రమశిక్షణ కలిగి మనం జీవించేలాగున ఆయన బోధలు మనకి సహాయం చేస్తాయి. దేవా నాకు నేర్పించుము, నీవు నడవవలసిన త్రోవలు నాకు బోధించుము. నీ బోధ, నీ ఆదేశం, నీ వాక్యం నా పాదములకు దీపంగా చేసుకుంటాను. త్రోవ తప్పిపోకుండా ఆ దీపము లాంటి వాక్యం, ఆజ్ఞ, ఆదేశం నాకు సహాయం చేస్తుంది. దేవునికి స్తోత్రం. నీ మాట నన్ను బ్రతికిస్తుంది, ఎత్తైన బండ మీద నన్ను నిలబెడుతుంది, నా కాలు తొట్టిల్లకుండా సహాయము చేస్తుంది. నీ ఉపదేశం, ఆ క్రమశిక్షణ, ఆ క్రమం నేను శ్రమలు పాలు కాకుండా సహాయం చేస్తుంది. కనుక దేవుడు ఈ క్రమశిక్షణ, ఈ శిక్ష నడిపించే తీరు మొదటిది బోధ ద్వారా, ఉపదేశం ద్వారా, ఆదేశాల ద్వారా, ప్రకటనల ద్వారా, ప్రవచనాల ద్వారా, ప్రవక్తల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, ధ్యానించుట ద్వారా. యెహోషువ గ్రంథంలో కూడా మనం చదువుకున్నాం కదా, దేవరాత్రము నీవు ఈ ధర్మశాస్త్రమును ధ్యానించుట తప్పిపోకూడదు, అది నిన్ను కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా నిన్ను నడిపిస్తుంది. అంటే క్రమం, డిసిప్లిన్ అని అర్థం. అక్కడ కుడి అంటే కుడని కాదు, ఎడమంటే ఎప్పుడు ఎడమ అడుగు వేయాలి, ఎప్పుడు కుడి అడుగు వేయాలి. ఒకవేళ కుడి ఎడమలకు కూడా అడుగు వేయకూడదంటే తిన్ననైన మార్గంలోనూ వెళ్ళాలి. తప్పిపోనివ్వదు నిన్ను నా మాట. అంటే ఆయన ఆ డిసిప్లిన్ విషయంలో ఎంత ప్రాముఖ్యమైనదిగా ఎంచి ఆలోచన చెప్తున్నారు. సో రెండవదిగా మనం ఏం ఆలోచన చేసామంటే, పరిస్థితుల ద్వారా, త్రూ సర్కమ్స్టెన్సెస్, పరిస్థితుల ద్వారా ఆయన తన ప్రజలను, ఇంకా స్పష్టంగా క్లోజ్గా చెప్పాలంటే తన పిల్లలను, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తాను ప్రేమించే పిల్లలను, తాను ప్రేమించే పిల్లలు కూడా తాను బహుగా ఇష్టపడే పిల్లలను ఈ పరిస్థితుల ద్వారా క్రమపరుస్తాడు. దేవునికి స్తోత్రం. పరిస్థితుల ద్వారా క్రమపరిచేటటువంటి విధానంలో మనకు ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. ఈ పరిస్థితుల ద్వారా ఒక విధానం ఏంటంటే టెస్టింగ్, పరీక్షించబడుట. రెండవది ట్రైనింగ్, క్రమశిక్షణ నేర్పించటం ద్వారా ట్రైనింగ్ అన్నమాట. అది తప్పు చేసాడని కాదు, అది ట్రైనింగ్, అది ట్రైనింగ్లో ఒక భాగం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవది ఏమాట చెప్పుకున్నామంటే గద్దించుట, బుద్ధి చెప్పుట. అది కూడా పరిస్థితుల ద్వారానే. మొదటి మాటగా చూస్తే మనకు కనపడేది యోసేపు
ట్రయింగ్ అనమాట. ట్రయింగ్ అంటే పరిశోధించుట, పరీక్షించుట, ఇంకా చెప్పాలంటే, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే చెక్కుట, బలపరచుట, స్థిరపరచుట. తన యొక్క ఆ పరిస్థితుల గుండా యోసేపు స్పందించే తీరు, యోసేపు తన పట్ల స్పందించే తీరు, యోసేపు తన పరిస్థితులను చూసుకుని తనకు తాను స్పందించే తీరు, యోసేపు పరిస్థితులు ఉన్నప్పుడు తనతో పాటు ఉన్నవారి పట్ల స్పందించే తీరు, ఆ తీరులో యోసేపును చెక్కుటకు, దేవునికి స్తోత్రం, యోసేపును తర్ఫీదు చేయటం కోసం, తర్ఫీదు అనండి, క్రమశిక్షణ అంటే ఇంకా కొంచెం కఠినమైన మాటేమో, తర్ఫీదు. యోసేపు తర్ఫీదులో ఉన్నాడు, ట్రైనింగ్లో ఉన్నాడు. హీజ్ అండర్ ట్రైనింగ్. ఒకటి ట్రైనింగ్ బోధ ద్వారా, రెండవది పరిస్థితుల ద్వారా. ఆ ట్రైనింగ్లో 3 విధానాలు ఉంటాయి. ఒకటి తర్ఫీదు, రెండవది తర్ఫీదు ఇచ్చిన తర్వాత ఏముండాలి? టెస్టింగ్ ఉండాలి. అవును కదా, చెప్పండి. తర్ఫీదు ఇచ్చిన తర్వాత పరీక్ష ఉంటుంది. మూడవది గద్దింపు. దేవునికి స్తోత్రం. ఈ గద్దింపు కూడా పరిస్థితుల గుండా వచ్చేదే. గద్దింపులో ఉండేటటువంటి వ్యక్తి యోనా అని నేను చెప్పగలను. గద్దింపు ద్వారా మరలా దేవుని మార్గంలోకి వచ్చినటువంటి వ్యక్తి యోనా అని చెప్పగలను. యోసేపు ఎలాంటి వాడో మనకు తెలుసు. ట్రయింగ్ గురించి మాట్లాడుతున్నా. యోసేపు ఎలాంటి వాడో మనకు తెలుసు. అన్నల చేత ద్వేషించబడ్డాడు, తండ్రి ప్రేమకు పాత్రుడయ్యాడు. అన్యాయముగా అన్నలు దూషించారు, ద్వేషించారు, హింసించారు. భయంకరంగా శరీరాన్ని గాయపరిచి బానిస వ్యాపారం చేసే ఇష్మాయిలీలకు అమ్మేశారు. బానిస బ్రతకాల్సి వచ్చింది. ఆ తర్వాత పోతీఫరింటిలోనికి బానిసగానే వెళ్ళాడు. కానీ దేవుడు యోసేపునకు తోడై ఉండటం వల్ల ఏమయ్యాడు? పోతీఫరు తర్వాత పోతీఫర్ అంత యజమాని అయిపోయాడు. మరలా దాడి జరిగింది. మరలా పరిస్థితులు అకస్మాత్తుగా ఉరిమినట్టుగా అన్యాయంగా మీద పడ్డాయి. చెరసాలలోనికి నెట్టివేయబడ్డాడు. చావో బ్రతుకో చాలా సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడు, చాలా సంవత్సరాలు. ఆ తర్వాత మరలా అద్భుతంగా విడిపించబడి రాజు తర్వాత రాజన్నంత ఘనతలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతని జీవితంలో ఆకతాయితనం లేదు. అతని జీవితంలో దేవుడి మార్గం తప్పిపోయాడు అనే రుజువులు మనకి కనపట్టలేదు. ఊహించుకోవాలంతే. ఊహించుకుని బహుశా దేవుడు ఎందుకు అలా ట్రైనింగ్ ఇచ్చాడేమని అనుకుంటాం. ఎందుకంటే దేవుడు క్రమశిక్షణలో పెట్టే తీరు అస్తమాను కూడా తప్పు చేసినందుకు కాదండి. అందుకే చెప్తున్నాను, మనం ఎప్పుడైతే ఒక పరిస్థితుల గుండా వెళుతుంటామో 1, 2, 3 సార్లు అలా పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ నా జీవితంలో పాపం ఉన్నందువల్ల, ఆ పాపము కొనసాగుతున్నందువల్ల, ఆ స్థితిలో నుంచి నన్ను మరలా సరైన స్థితిలోనికి రప్పించుట కొరకు, నాకు స్పృహ కలగజేయుట కొరకు, నా నేత్రములకు వెలుగు ఇచ్చుట కొరకు, నన్ను నాశనములను పోకుండా అడ్డుకొనుట కొరకు ఆయన చేసేటటువంటి ప్రయత్నం తీవ్రంగా ఉంటుంది, చాలా తీవ్రంగా ఉంటుంది. అయితే ప్రతిసారి అలాంటి ప్రయత్నాలు మనం మన జీవితంలో చూసినప్పుడు మనకు స్పృహ ఉన్నంత వరకు, మన జీవితాన్ని వాక్యం ముందు పెట్టుకొని మనం పరిశీలన చేసుకున్నంత వరకు మనలో దేవుడు అంతగా పనిష్మెంట్ ఇచ్చేంతగా కారణమైనటువంటి ఏది నాలో ఏం కనపట్టలేదనుకోండి, ఇంకేముందబ్బా బాబు, ఇంకేం రహస్యమైన పాపం ఉందో నాలో అని ఆ యాంగిల్లోకి మనం వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రభు మనలో ఏదైనా దోషం, ఆ దోషం యొక్క ఆ తీవ్రత కొనసాగేదిలాగా ఉంటే తప్పకుండా స్పష్టంగా చూపిస్తాడు, హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. లేనిది, నాకు తెలియనిది, ఆయనకు తెలిసింది నాకు బయలుపరచకుండా ఆయన నన్ను తీవ్రముగా శిక్షించడు.
ఏం చేశాను నేరం చూపించి అయినా క్రమశిక్షణలో పెడతాడు. దేవుని మనకి స్తోత్రం. ఆటపాటగా ఆయన బాధకు గురి చేయడు. అందుకే ఎప్పుడు మన జీవితంలోనికి ఎలాంటి తీవ్రమైన పరిస్థితి సంబంధించిన అస్తమాను పాపం అంటే అనుకోకూడదు. ఒకవేళ పరిశీలన చేసుకున్నప్పుడు కనపడ్డాయి అనుకోండి, వినపడ్డాయి అనుకోండి, అది కొనసాగుతున్న పాపం అనుకోండి, అది కొనసాగుతున్న అవిధేయత అనుకోండి, అది కొనసాగుతున్న అక్రమం అనుకోండి, నిజముగా నేను దేవుని బిడ్డనైతే, నిజముగా ఆయన నాకు తండ్రి అయితే, నిజముగా ఆయన నన్ను ప్రేమిస్తున్నట్లయితే, నిజముగా ఆయనకు నేను చాలా ఇష్టడనైతే ఖచ్చితముగా నాకు బుద్ధి చెబుతాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆ స్థాయి దాకా ఒకవేళ మన జీవితంలో అలాంటి అతిక్రమాలు ఉంటే ఆ స్థాయి దాకా మనం తెచ్చుకోకూడదు. మోటార్ సైకిల్ నడిపినా, కారు నడిపినా పెట్రోలు ఎంత ఉందో చూపిస్తుంటుంది, గేజ్ చూపిస్తూ ఉంటుంది. రీడింగ్ ఫుల్గా ఉంది, కొంచెం తగ్గింది, ఇంకా తగ్గింది, హాఫ్ ఉంది, ఇంకా హాఫ్ ఉంది, రిజర్వ్లోకి వచ్చేసింది. రిజర్వ్లోకి వచ్చేసి ఇంకా ఎంటీ అని ఉంటుంది. ఎంటీ అంటే ఏ క్షణానైనా కూడా ఆగిపోవచ్చు కారు. ఎంటీ ఆ రీడింగ్ హెచ్చరిక అన్నమాట. పెట్రోల్ కొట్టించుకోవాలి, ఇంతే దూరం వెళుతుంది, ఇంకా దూరం వెళ్ళదు, ఇంతే దూరం, ఇంత అయిపోయింది, ఇక్కడికి వచ్చేసింది, ఇంకేం లేదు, నీ ప్రయాణం ఆగిపోతుంది. అది రీడింగ్. అది పెట్రోల్ కోసం రీడింగ్. కారులో ఉన్న ఈ మాట ఎందుకు ఇలాగ ఆలోచన చెప్తున్నానంటే, ఈ ఎంటీ దాకా మనం తెచ్చుకోకూడదు. దేవుని మనకి స్తోత్రం. ఆ ఎంటీ దాకా మనం తెచ్చుకోకూడదు. ఆ సూచనలు కనిపిస్తూ ఉంటాయి, సూచనలు కనిపించినప్పుడే ఆ స్థాయిని బట్టి ఉన్న పాటున దేవుని వైపు తిరగాల. మన దేవుని పిల్లలమైతే తిరుగుతాం, మన దేవునికి నిజమైన సంతానం అయితే తిరుగుతాం, నిజంగా దేవుని కడుపున పుట్టిన వాళ్ళమైతే తిరుగుతాం. చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. నిజముగా ఆయన రక్తము చేత, ఆయన వాక్యం చేత కడగబడి కనబడినటువంటి వారమైతే ఖచ్చితంగా తిరుగుతాం. ఆ చిన్న కుమారుడు ఎంత రక్తం పంచుకు పుట్టినా, ఎంతగా ఆస్తికి వారసుడైనా, బాధ్యతగా హక్కుగా తన ఆస్తిని తాను పొందుకున్నా, దూరం పోయినా, భయంకరంగా జీవించినా, చాలా సమయం వరకు కూడా ఆ తిరిగి వచ్చే మనసు లేకుండా ఉన్నా, ఒకరోజు బుద్ధి తెచ్చుకున్నాడు. నాశనం కాకుండానే బుద్ధి తెచ్చుకున్నాడు. తన స్థితి, తన భవిష్యత్తు నాశనం అయిపోకుండానే బుద్ధి తెచ్చుకుని తండ్రి దగ్గరికి తిరిగి వచ్చేసాడు. అంతా పోయింది, ఎంటీ అయిపోయాడు. దాదాపు పెట్రోల్ ట్యాంకులో పెట్రోల్ అయిపోయినట్టుగా ఎంటీ అయిపోయాడు. ఏమీ లేదు ఇంక అతనికి. ఇక నాన్నే నాకు దిక్కు అని తిరిగి వచ్చాడు. తిరిగి మరలా అంతా పొందుకున్నాడు. దేవుని మనకి స్తోత్రం. అంతదాకా ఎందుకు తెచ్చుకోవాలి అంటాడు పరిశుద్ధాత్ముడు. నా జీవితంలో సూచనలు కనిపిస్తూ ఉంటే, అలాంటి స్థితులు కనిపిస్తూ ఉంటే అంతదాకా నువ్వు ఎందుకు తెచ్చుకోవాలి అంటే, అలా నడిచినా, అలాగున్నా ఇంకా దేవుడు ఏం చేయట్లేదంటే దేవుని ప్రేమను ఆధారం చేసుకున్నా అనంటే అవునని మనకు లేఖనాలు చెప్తాయి. కానీ అదే దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రిక ద్వారా మనకేం చెప్తున్నాడంటే, నేను దేవుడినే, నీకు తండ్రి అయిన దేవుడినే, నిన్ను ప్రేమించే తండ్రిని. నువ్వు పాడైపోతుంటే నేను చూస్తూ ఊరుకునేవాడిని కాదు. వేరే కొడుకువైతేనే నేను పట్టించుకోను, వేరే వాళ్ళకి పుట్టినవాడవైతే నేను నిన్ను పట్టించుకోను. నా కన్న బిడ్డవైతే, నేను నీ కన్న తండ్రిని అయితే, నేను నిన్ను ప్రేమిస్తున్నట్లయితే, మరలా చెప్తున్నాను, నీవు నాకు బహు ఇష్టడవైపోయినప్పుడు. ఎంత మంచి మాటో. దానియేలు, నీవు దేవునికి బహుప్రియుడవు, ఇష్టుడవు. దేవునికి స్తోత్రం. క్రీస్తుని బట్టి, క్రీస్తు రక్తం చేత కడుగబడుటను బట్టి, యేసు ప్రభువుని, యేసుక్రీస్తుని కుమారుని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో మనల్ని కూడా అదే స్థాయిలో ప్రేమిస్తున్నాడు. అదే ప్రేమ మన మీద కుమ్మరిస్తున్నాడని యోహాను సువార్తలో యేసు ప్రభు చెప్పిన సాక్ష్యం మనం చదువుకున్నాం. తండ్రి, నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తున్నావో అలాగే వీరిని కూడా నువ్వు ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. అంతగా ప్రేమించే తండ్రి, నీవు నేను గతి క్రమం తప్పుతుంటే చూస్తూ ఊరుకోడట. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సో మొదటిది ట్రయింగ్ అని చెప్పుకుంటున్నాం కదా, మనం చదువుకుని వచ్చిన భాగాలు అవే. 105వ కీర్తన 16 నుంచి 22 వచనం వరకు చదువుకున్నాం.
ఇజ్రాయేల్ గురించి, ఇజ్రాయేల్ వాగ్దానాల గురించి, ఇజ్రాయేల్కి హింస కలగకుండా అనేక మంది రాజులకు ఆయన ఆజ్ఞాపించి కీడు కలగకుండా చేశాడని. కాపుదల ఉంది, క్షేమం ఉంది, పోషణ ఉంది, సంరక్షణ ఉంది, నడిపింపు ఉంది. కానీ ఆ వచనాల్లో ఆ విధి విధానాలు చూస్తే కరువు వచ్చిన పరిస్థితి. వారు ధాన్యాల కొరకు ఈ ఐగుప్తులోనికి లేదా ఈ యోసేపు ఉన్నటువంటి దేశంలోనికి రోకలిచ్చి కొడుకులను యాకోబు పంపే పరిస్థితి. ఆ లేఖనాల క్రింద చూస్తే యోసేపు బలమైన ఇనుప గొలుసులతో బాధింపబడ్డాడు, వ్యక్తుల చేత బాధింపబడ్డాడు. లేఖనాల్లో ఉంది. ఆ పరిస్థితుల గుండా యోసేపు వెళుతూ ఉండగా దేవుని వాక్యం పరిశోధించుచూ వస్తూ ఉంది. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం సడలిపోకుండా బలపరుస్తూ వస్తూ ఉంది. చెరసాలలో ఉన్నప్పుడు యోసేపు తనతో పాటు చెరసాలలో ఉన్నటువంటి వారి ఆ రాజు యొక్క పానదాయకులు ఉంటారు కదా, వారి విషయంలో ఆ యోసేపు స్పందించిన తీరు, పొతిఫర్ ఇంట్లో యోసేపు స్పందించిన తీరు, తనను కొట్టి బాధిస్తూ లోతైన గోతులు పడేస్తుంటే అన్నల పట్ల స్పందించిన తీరు, దేవునికి స్తోత్రం. ఇదంతా కూడా ట్రైన్, శ్రమల గుండా రాటు తేల్చే విధానం, ఆ ఇరుకుల గుండా విశ్వాసాల్లో స్థిరపడే విధానం, ఆ భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితుల గుండా దేవుని వైపే చూసే అలవాటు, దేవుని గురించే మాట్లాడుకునే అలవాటు. దేవుని మనకి స్తోత్రం. విస్తారంగా యోసేపు యొక్క జీవితం అంతా నేను మీ ముందుంచను, కానీ చివరికి అన్నల ముందు తానెవరో ప్రత్యక్షపరచుకున్న తర్వాత ఆ లోపల అంతఃపురంలో తీసుకువెళ్ళి భోజనపు బళ్ళ దగ్గర వాళ్ళకు చక్కటి భోజనం ఏర్పాటు చేసి వాళ్ళ ముందు కన్నీరు గార్చి వాళ్ళు పశ్చాత్తాపడుతుంటే, కలవరపడిపోతూ ఉంటే, ఇక యోసేపు మనల్ని హత్య చేస్తాడు, చెరసాల్లో వేయించేస్తాడు, మనము తనకు చేసినది జ్ఞాపకం ఉంది, ఇప్పుడు మన పని పడతాడిక అని గడగడ వణుకుపోతుంటే, అలాగే తప్పు చేశాము అయ్యో అని అంటూ ఉంటే యోసేపు అన్న మాట మనకు జ్ఞాపకం ఉంది కదా. దేవుడు మీ క్షేమం కొరకు, నా క్షేమం కొరకు, మన ప్రజల క్షేమం కొరకు నన్ను ఈ మార్గము గుండా ఇక్కడికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యం. ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ చెరసాల, ఎందుకు ఈ దెబ్బలు, ఎందుకు అవమానాలు, ఇంకెంతకాలం ఈ చెరసాల్లో మగ్గిపోవాలి అని దేవుని మీద అభాండాలు వేసినా, లేదా తనలో ఏదన్నా లోటు ఉందేమో చూసుకుంటూ ఇంకా కృంగిపోకుండా ఆ దేవుని దర్శనం, ఆ కళ, ఎవరికి కళ వచ్చినా ఆ కళకు అర్థం చెప్పే ఆ జ్ఞానం దేవుడు తనకిచ్చాడు గనుక చెరసాలలో ఉన్నను పానదాయకులకు కళలు వచ్చాయి. ఆ ఇద్దరు దానియేలుకు చెరసాలలోనే నాకు ఇలా కళ వచ్చిందని చెప్తే ఇద్దరికీ కళల గురించి చెప్పాడు. కనుక తాను బంధకములలో ఉన్న దేవుడిచ్చిన తలాంతును దేవుని చిత్తానుసారంగానే వాళ్ళకు బయలుపరిచినటువంటి వ్యక్తి. పరిస్థితులు యోసేపు యొక్క దేవుని మీద ఆధారపడేటటువంటి ఆ పరిస్థితి నుంచి తప్పించలేకపోయాయి. దేవునికి స్తోత్రం. అంటే ఒక పరిశోధన, పరీక్ష, ట్రైనింగ్, తర్ఫీదులో ఉన్నాడు యోసేపు అని అనుకోవాలి. దేవుడు నన్ను నడిపించిన తీరిది, నా విశ్వాసాన్ని బలపరిచిన తీరిది, నా విశ్వాసాన్ని రాటుదేల్చినటువంటి తీరిది, దేవుని ఉద్దేశం ఎరిగిన వాడనైతే, దేవుని చిత్తమెరిగిన వాడనైతే నేను ఎలాగుండాలో అలాగ నుండేలాగున్న దేవుడు నాకు తర్ఫీదు ఇచ్చాడు. ఆయన నడిపించిన మార్గం ఇది, నాకు సంతోషం. దేవునికి స్తోత్రం. ఇది నా క్షేమం కొరకు, నా క్షేమంతో పాటు ఈ దేశ క్షేమం కొరకు, నా క్షేమంతో పాటు నా సహోదరులు, నా ఇంటి వారందరి క్షేమం కొరకు. దేవుని మనకి స్తోత్రం. కనుక ఈ పరిస్థితుల తీవ్రత, ఈ పరిస్థితుల గుండా మనం వెళ్ళే తీరు, ఆ డిసిప్లిన్ ఆఫ్ గాడ్ ఎలా ఉంటుంది అనేదానికి అదొక రుజువు. ఇది అవసరమా అంటే లేఖనం చెప్తుంది, అవును అవసరము. గడిచిన వారం చదువుకున్నాం కదా, అపొస్తలుల కార్యాల్లో పౌలు చెప్పిన మాట, మనం అనేక శ్రమలను అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశింపవలసి ఉన్నది.
నా విశ్వాసం బలంగా ఉన్నదో బలహీనంగా ఉన్నదో ఎప్పుడు తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? నేనేం చేస్తే తెలుస్తుంది? నాకు ఏమైతే తెలుస్తుంది? నా విశ్వాసం బలహీనమైందా, అల్పమైందా, కొండలను పెకిలించే విశ్వాసమా? నేను దేవుని ఆనుకునే విధానం ఏ స్థాయిలో ఉంది? దేవుని నేను నమ్ముకునే విధానం ఏ స్థాయిలో ఉంది? దేవుని నేను అనుసరించే విధానం ఏ స్థాయిలో ఉంది? దేవుని నేను హత్తుకునే విధానం ఏ స్థాయిలో ఉంది? దేవుని నేను ప్రేమించే విధానం ఏ స్థాయిలో ఉంది? నాకెలా తెలుస్తుంది? సుఖాలలో తెలియదు, భోగాలలో తెలియదు, సమృద్ధిలో తెలియదు, అది మనకు తెలుసు. కానీ మనకు దేవునిలో నేను ఏ స్థాయిలో ఉన్నానో, విశ్వాస ప్రమాణం ఏ స్థాయిలో ఉందో, దేవుని మీద ఆనుకునే అభ్యాసం నేను చేస్తున్నానో లేదో, దేవుని మీద ఆనుకునే ఆ విధానంలో నేను ఇంకా వెనకబడ్డానో, నాకు చెప్పేది, నాకు నేర్పించేది, నాకు రుజువుపరిచేది శ్రమ. దేవునికి స్తోత్రం. అవమానం, ఇబ్బంది, ఒంటరితనం, వేదన. అవునని లేకనే చెప్తా ఉంది. బరువులు మోయగలను అనేది ఎప్పుడు నాకు తెలుస్తుంది? నా భుజం మీదకి బరువు వచ్చినప్పుడు. తీవ్రమైన ఎండ నేను తట్టుకోగలను, ఆ శక్తి నాకు వచ్చిందని ఎప్పుడు తెలుస్తుంది? ఆ ఎండలోకి వెళ్ళి నేను నుంచున్నప్పుడు, నడిచినప్పుడు తెలుస్తుంది. నేను ఎండను తట్టుకోగలను, ఇంత ఎండను తట్టుకోగలను, ఎంత ఎండనైనా తట్టుకోగలను. అవి స్టేజెస్. ఇంత ఎండను తట్టుకోగలను, ఎంత ఎండనైనా తట్టుకోగలను, ఎంతసేపు అయినా తట్టుకోగలను. ఎప్పుడు తెలుస్తుంది మనకి? నీడలో ఉన్నప్పుడు కాదు, సుఖాల్లో ఉన్నప్పుడు కాదు, సంతోషం ఉన్నప్పుడు కాదు. మనలను ఆయన నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అది మనకు అవసరమట. ఈ మధ్య కాలంలోనే కాదు, ఆ దినాల్లో కూడా ఆరోగ్యం మీద కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి ఎక్కువగా డాక్టర్లు చెప్పేది, ఈ మధ్యలో చాలామంది పాటించేది, ఉదయమే ఒక గంట ఎండలో తిరగాలి. డి విటమిన్ లోపలికి వస్తుంది. డి విటమిన్ లేకపోతే శరీరంలో చాలా ఎంజైమ్స్ రిలీజ్ అవ్వవు. ఎన్ని న్యూట్రిషన్స్ ఉన్నా, ఎన్ని విటమిన్స్ ఉన్నా అవి చక్కగా పనిచేయాలంటే డి విటమిన్నే పనిచేయిస్తుంది అనేది. ఎండలోకి వెళ్ళాలి. అది ఒక ప్రమాణముగా నేను చెప్పటలేదు, కానీ ఒక ఆలోచన చేసి చెప్తున్నాను. దేవుని యొక్క లేఖనాలు మనం పరిశీలన చేస్తే యోసేపు పరిశోధించబడుతున్నాడు. యోసేపు తర్ఫీదులో ఉన్నాడు. యోసేపు దేవుని మీద ఆనుకోవటంలో అభ్యాసం చేస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. సుఖములు వచ్చినంతసేపు, అనుకున్నంతసేపు నా దేవుడు గొప్ప, నా దేవుడు మహాదేవుడు, నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అని పాటలు, పద్యాలు, ప్రార్థనలు, పండగలు, ఉత్సాహాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ అవి కనుమరుగైనప్పుడు, అవి కనుచూపు దూరంలో లేనప్పుడు, అవి ఇక నాకు జరగవేమో, నాకు కలగవేమో అనేలాంటి పరిస్థితుల్లో నేను వెళ్తున్నప్పుడు, ఉన్నప్పుడు నేను ఎంత ఆనందించానో, లేనప్పుడు కూడా ఉన్నంతలో ఆనందించినట్టుగా ఆనందించాలి. అది దేవుని మీద అనుకోవటం. దేవుని నామానికి స్తోత్రం. అది దేవుని నమ్ముకోవటం. ఈ ట్రైనింగ్ మనకు కావాలట. ఈ డిసిప్లిన్ అంటే చూసాడా? ఒకటి, వాక్యం బోధించడం ద్వారా ఆయన క్రమశిక్షణ నేర్పిస్తాడు. రెండవది, పరిస్థితులలోనికి నడిపించడం ద్వారా, లేదా పరిస్థితులను అనుమతించటం ద్వారా. ఏమి విత్తుతామో అది కోస్తాం. ఒడిలో నిప్పు వేసుకుంటే కాలకుండా ఉంటుందా? చేతితో నిప్పు పట్టుకుంటే గాయం అవ్వకుండా ఉంటుందా? లేఖనాలు, లోకరీతి సామెతలు కూడా అవి. దేవునికి స్తోత్రం. మరి యాకోబు గురించి మాట్లాడుకుంటున్నాం. యోసేపు అయ్యాడు. మరి యోసేపు జీవితం చూస్తే ఒక పర్ఫెక్ట్గానే వెళుతూ ఉంది. అయినా చాలా ఒడిదుడుకులు గుండా వెళ్ళింది. ఆ ఒడిదుడుకులు దేవుడు నడిపించిన రీతి అని యోసేపు దేవుని మీదే ఆనుకుని ఉన్నాడు. మరి యాకోబు విషయంలో అంత అబద్ధాల పుట్ట, ఎక్కడా క్రమం లేదు. శరీరాశ మీద ఎక్కువ ఆనుకున్నాడు, నేత్రాశ మీద ఎక్కువ ఆనుకున్నాడు. ఆ శరీరాశ, నేత్రాశ కావాలనుకుని
తన జీవితాన్ని భయంకరంగా అనేక సంవత్సరాలు బానిసగా లేకపోతే పనివాడుగా మందలు కాసే స్థితికి తెచ్చుకున్నాడు. ఈ మాటలు మీకు తెలియనివి కాదు. యాకోబు గురించి చెడుగా మాట్లాడుతున్న కాదు, కానీ అతని జీవితంలో కలిగిన అనుభవాలు, అతడు ఆ జీవితంలోకి వెళ్ళిన తీరు, తను ఎదుర్కొన్న తీరు. ఎందుకు ఊడిగం చేయాల్సి వచ్చింది మామింట్లో? మొదటి ఎన్ని సంవత్సరాలు ఊడిగం చేశాడు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? ఎవరి కోసం? ఎవరి కోసం? ఆలోచన చేస్తే తన కోసం. ఇంకో ప్రశ్న, ఎవరి కోసం? రాహేలు కోసం. అవును కదా? లేయా, అక్క లేయా, రాహేలు. చూచాడు, ఇష్టపడ్డాడు, కావాలనుకున్నాడు. వెంటనే మామ షరతు పెట్టాడు, ఇన్ని సంవత్సరాలు నా దగ్గర నువ్వు పనివాడిగా ఉండాలి, పనివాడిగా ఉండాలి, మందలు మేపాలి, అడవుల్లోకి తీసుకెళ్ళాలి, ఒక్క గొర్రె కూడా తప్పిపోవటానికి వీల్లేదు, ఈ మందలు మేసే పాలికాపు పని నువ్వు చెయ్యాలి. చాలా ధనవంతుడు, మామ కూడా చాలా ధనవంతుడు, మందలు కలిగిన వాడే, ఆస్తిపరుడేని అనుకుందాం. నువ్వు పనివాడిగా ఉండాలి. యాకోబుకి ఎందుకు వచ్చింది ప్రారంధం అంటే? నేత్రాసనండి, శరీరాసనండి. అదే అతనికి టార్గెట్ అయింది, అదే అతనికి గురైపోయింది. ఓ మై గాడ్, దేవునామానికి స్తోత్రం. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు. అబ్రహాము నా దేవుడు అన్నాడు. అబ్రహాము కన్న కొడుకు ఇస్సాకు మా నాయన అబ్రహాము దేవుడు, ఇప్పుడు నాకు దేవుడు అయ్యాడు అన్నాడు. ఆ ఇస్సాకు కూడా బిడ్డలను కన్న తర్వాత ఆ దేవుణ్ణి పరిచయం చేశాడు. తాత దేవుడు, ఇదిగో మీ తండ్రి ఇస్సాకు దేవుడు, మీ దేవుడు. ఆ దేవుడు కాబట్టే, ఆ దేవుని పట్ల భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి, ఆ దేవుడి యొక్క విధి విధానాలు ఎలాగుంటాయో ఎరిగి ఉన్నవాడు కాబట్టి, అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని అబద్ధంతో దొంగిలించేసి అన్న కోపానికి పాత్రుడై పారిపోతూ అర్ధరాత్రి ఒక అరణ్యంలో పడుకొని తల కింద రాయి పెట్టుకుని పడుకుండా ఒక కళ వస్తుంది. కళలో ఒక దర్శనం. ఆ దర్శనాన్ని బట్టి, కళను బట్టి ఇది దేవుడున్న చోటు. రాయి నిలబెట్టడం తెలుసు, రాయి మీద నూనె పోయటం తెలుసు. భక్తి, దేవుని గురించి అన్నీ తెలుసు. రాయి నిలబెట్టడం తెలుసు, రాయి మీద నూనె పెట్టడం తెలుసు. అదో ఇది భయంకరమైన స్థలం, యెహోవా ఉన్న స్థలం. అమ్మో అనుకోవటమే కాదు, ప్రార్థన కూడా చేశాడు అక్కడ. నీవు నన్ను మరలా నా ఇంటికి రప్పించి, ఈ స్థలానికి రప్పిస్తే, క్షేమంగా రప్పిస్తే, ఆశీర్వాదాలతో రప్పిస్తే నేను నీకు ఎలాగిస్తానో అలాగిస్తానో అన్నట్టుగా మాట్లాడాడు. భక్తి భక్తి భక్తి. కానీ ఆ మామింటికి వచ్చేటప్పటికి ఈ కళ, ఈ దర్శనం, ఈ నిచ్చెన, ఈ దూతలు, ఆ నూనె పోయటము, అమ్మో దేవుడు భయంకరుడు, దీవించేవాడు, ఆశీర్వదించేవాడు, నాకు తోడుగా ఉంటే, నువ్వు నాకు నీడగా ఉంటే, నన్ను మరలా క్షేమంగా వెనక్కి తీసుకొస్తే, ఇన్ని మాటలు చెప్పినటువంటి వాడు అక్కడికి వెళ్ళేటప్పటికి టార్గెట్ మారింది. అది దేవుని చిత్తం కావచ్చు రాహేల్ని పెళ్లి చేసుకోవటం, కానీ ఆ ఎన్నుకున్న తీరు, ఆశపడిన తీరు, దాని కొరకు ఊడిగం చేసినటువంటి తీరు, అంత ప్రయాసపడి చివరికి తన జీవితం చివరి వరకు కలిగి ఉన్నాడు భార్య అంటే మధ్యలోనే ఆమె ఎగిరిపోయింది రాహేలు. అంతేకాదు, ఆ నేత్రాశ, శరీరాశను బట్టి ఏమో దేవుని చిత్తమైతే ఆయన ఇంకో రూట్లో రాహేలును భార్యగా ఇచ్చేవాడేమో. కానీ ఈ యాకోబు ఎన్నుకున్న రూటు దేవుని రూట్ కాదేమో. ఎన్ని రకాలుగా ఆ ఇరుకుల గుండా, ఆ శ్రమల గుండా, బానిస బ్రతుకు, పనివాని బ్రతుకు వెళ్ళాల్సి వచ్చిందో. దేవునామానికి స్తోత్రం. మామ చేత మోసగించబడ్డాడు. ఎన్నిసార్లు జీతం మార్చేశాడో మామ, ఎన్నిసార్లు అబద్ధమాడేశాడో మామ. ఇన్నిసార్లు నా జీతం మార్చేసావు, ఇన్నిసార్లు నన్ను మోసం చేశావు అని యాకోబు మామతో అంటుంటే యాకోబుకు గుర్తు రావాలి, మరి నువ్వేం చేశావు?
మామతో అంటాడు, ఇన్నిసార్లు నా జీతం మార్చేశావు, నా కష్టాన్ని పెంచేశావు, అన్యాయంగా నీ పెద్ద కూతురు నాకు అంటగట్టావు. లేదు నేను కోరిన స్త్రీ ఈమె కాదు కదా అని అంటే, మరలా ఇన్ని సంవత్సరాల్లో నాకు పాలికప్తనం చెయ్యాలి అని మళ్ళీ అక్రమంగా కుట్రతో నా చేత పనివాడు చేయించుకున్నావు. ఆవిడ కోసం మళ్ళీ 7 సంవత్సరాలు బానిస బ్రతుకు, పనికి మాలిన పనివాని బ్రతుకు. అంటే ఇక్కడ రాహేలు యాకోబు వివాహం అవన్నీ అలా ఉంచండి, మంచిదే. కానీ మనల్ని ఏ స్థాయికి ఈడ్చుకుపోతాయో, ఏ స్థాయి పనులు చేసేవారుగా దిగజార్చేస్తాయో, ఆ హుందాతనం, ఆ ఘనత, ఆ గౌరవం ఏ స్థాయిలో పోతాయి. అవటానికి మేనమామే, అవటానికి రక్త సంబంధే. అమ్మా నాన్న చెప్తారు, అక్కడికి పోరా బాబు మేనమామ ఇంటికి, అక్కడ ఉండు, అన్నయ్య కోపం తగ్గేదాకా అక్కడ ఉండు, కోపం తగ్గాక ఇంటికి దిగని, నేను బాగా చూసుకుంటాడు మామ అని పంపించారు. లేఖనాలు ఉన్నాయి కదా. మరి మామ ఇంట్లో పాలికపుతనం ఏంటి? మేనల్లుడా అంటున్నాడు ఒక పక్క నుంచి, కానీ చేయించుకునే పనులన్నీ కూడా పనివారికి జీతం ఇవ్వక్కర్ లేకుండా జీతం ఈ యాకోబు పని ద్వారా చేయించుకుంటూ తక్కువ జీతం ఇస్తూ ఎక్కువ పని చేయించుకుంటున్నాడు. అక్రమం, అన్యాయం, మోసం, పిసినారితనం. నాకెంత అన్యాయం చేసావు, నాకెంత అన్యాయం చేసావు, నాకెంత అన్యాయం చేసావు, నన్నెంత మోసపుచ్చావు, నన్నెంతగా రాత్రిరంపాన పెట్టావు, ఇలాగ నీ పెద్ద కూతురు నాకు ఇలాగ అంటగట్టావు, ఆ చీకటి చాటున మోసం చేయలేదా? అది యాకోబుకు గుర్తు రావాలి కదా. మరి నువ్వేం చేశావు? స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఆ దేవుడు నడిపించిన విధి విధానాలు, రోమిలకు రాసిన పత్రికలు అనుకుంటాను కదా, ఈ వాక్యం చదువుతుంది. ఆ వాక్యము యాకోబుకు వర్తిస్తుందో లేదో తెలియదు, కానీ పరిస్థితుల గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుడు కల్పించే పరిస్థితులు, దేవుడు నడిపించే తీరులు, దేవుడు అనుమతించే విధి విధానాలన్నీ కూడా దేని కొరకు చెప్పండి? అన్నీ సమకూడి జరుగుతాయి. ఆ శ్రమలన్నీ కూడా అన్నీ సమకూడి మనకు క్షేమం కోసం, మనకు మహిమ వచ్చేలాగున, మనం సరిచేయబడేలాగున, మనం ఆయన రూపులోనికి మార్చబడేలాగున. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. భార్యలను సంపాదించాడు, పిల్లలను సంపాదించాడు, పాడి సంపాదించాడు, పంట సంపాదించాడు. తాను పగలు వెళుతున్నాను మామ అని చెప్పిపోతే మళ్ళా ఏదో వంక పెడతాడు, మళ్ళా లింక్ పెడతాడు, మళ్ళా ఏదో అడ్డంకి పెడతాడు, మళ్ళీ ఏదో బతిమలాడతాడు. కనుక రాత్రికి రాత్రి నేను పోవాలి, రాత్రికి రాత్రి వెళ్ళకపోతే మళ్ళీ ఏదో కండిషన్ పెట్టి, ఏదో లిటికేషన్ పెట్టి నన్ను ఉంచేస్తాడు ఇక్కడ అని రాత్రికి రాత్రి పోయాడు. భార్యలను తీసుకుని, పిల్లలను తీసుకుని, పనివారిని తీసుకుని, మందని తీసుకుని పోయాడు. తెలిసింది లాబానుకు, పరిగెత్తాడు, అడ్డుపడ్డాడు. ఇంత మోసం చేసి అర్ధరాత్రి పోతావా, చెప్పిపోవచ్చు కదా, ఇదేమి దొంగ ప్రయాణం, చెబితే నేను పంపించేవాడిని కదా సంతోషంగా అంటున్నాడు అక్కడ. ఇక వివరాలన్నీ అనవసరం. చివరికి ఎలాగైతేనో సంభాషణ అయిన తర్వాత ఎబ్బేకు రేవు దగ్గరికి వచ్చేసాడు యాకోబు. భార్యలున్నారు, పిల్లలున్నారు, పనివారు ఉన్నారు. తాను సంపాదించుకున్న ఆస్తి ఎలా సంపాదించుకున్నాడు? సంపాదించుకోవాలన్న కదా, కాదు కదా, దేవుడిచ్చాడు. కానీ ఆ సంపాదించిన విధానం ఎలాగని చెప్పండి? ఊడిగం, భయంకరమైన ఊడిగం. భార్య కొరకు ఊడిగం, సంపాదన కోసం కాదు, జాబులే కాదు, ఒక స్త్రీ కోసం, ఒక భార్య కోసం, ఆ శరీర ఆశ కోసం, నేత్రాశ కోసం అని అనుకుందాం. ఈ మధ్యాహ్నం ఒక ఆధ్యాత్మిక విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం కనుక. ఎందుకంటే మనలను ఆ నేత్రాశ, శరీరాశ ఎంత దూరం ఈడ్చుకుపోతాయో, ఎంత పనికిమాలిన పనులు చేయిస్తాయో. కుమారులుగా ఉండాల్సినటువంటి మనం పనివారిగా ఎలా మారిపోతాము, రాజులుగా ఉండవలసినటువంటి మనం ఎలాగొన్న బానిసలుగా బ్రతకాల్సి వస్తుందో, దేవుని చేయి పట్టుకుని నడిచేటటువంటి మనం దేవుని ఎరుగనటువంటి గుంపులో ఒక్కరిగా ఉండటం ఎంత భయంకరంగా ఉంటుందో. ఇవన్నీ ఎందుకు దేవుడు మనకు ఈ దినాలు నేర్పిస్తున్నాడంటే, త్వరగా వస్తున్నాడు, మనమైన మార్గంలో ఉండాలి. దేవునామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. భార్యలను
రేవు దాటించేశాడని లేఖనాలు. పనివారిని కూడా ముందు పంపించేశాడు, పిల్లలు కూడా ముందు పంపించేశాడు, మందలు కూడా ముందు పంపించేశాడు, మూట ముళ్ళి సంపాదించిందంతా పంపేశాడు అని ఎలా చెప్తాను? లేఖనంలో ఉంది. తాను ఒక్కడే ఎబ్బేకు రేవు దగ్గర ఒక్కడే ఉన్నాడు. కట్టుబట్టలు ఉన్నాయి, కట్టుబట్టలతోటి ఒక్కడి నిలబడ్డాడు. అందరినీ రేవు దాటించి మీరు పదండి, నేను వెనకాల వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడు. ఎందుకున్నావయ్యా యాకోబు? ఏం చేయటానికి ఉన్నావయ్యా యాకోబు? నీ ప్లాన్ ఏంటి? నీ ప్రణాళిక ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? వీళ్ళందరినీ ముందు పంపించిన ఒక్కడు ఉండిపోవడం కారణం ఏంటంటే లేఖనాలు మనకు చెప్తున్నాయి. వేచి ఉండగా రాత్రి ఒక మనుష్యుడు వచ్చాడు. ఆ మనుష్యుని యాకోబు పట్టుకున్నాడు. ఆయన దూతని యాకోబుకు తెలిసింది కనుకనే అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదింతే తప్ప నేను నిన్ను వదిలిపెట్టను. దేవునికి స్తోత్రం. ఇంతవరకు భార్యల ఆశీర్వాదం అనుకున్నాను, భార్యలు వచ్చారు. ఆస్తుల ఆశీర్వాదం అనుకున్నాను, ఆస్తులు వచ్చాయి. పాడి పంటల ఆశీర్వాదం అనుకున్నాను, మందలు ఇచ్చావు. పనివారు ఆశీర్వాదం అనుకున్నాను, పనివారు వచ్చారు. వెండి బంగారాల ఆశీర్వాదం అనుకున్నాను, వచ్చాయి. గుడారాల ఆశీర్వాదం అనుకున్నాను, వచ్చాయి. అన్నీ వచ్చాయి. కానీ మరి ఏ ఆశీర్వాదం కోసం నాతో పెనుగులాడుతున్నావు యాకోబు? ఓ మై గాడ్, హల్లెలూయా. నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను వదిలిపెట్టలే. తెల్లవార్లు అదే గోజాట, తెల్లవార్లు అదే ప్రార్థన, తెల్లవార్లు అదే పెనుగులాట, తెల్లవార్లు కూడా ఆ మాట తప్ప మరొక మాట లేదు. నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నువ్వు నన్ను ఆశీర్వదించాలి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నీవే నాకు ఆశీర్వాదం. దేవునామానికి స్తోత్రం. నీవే నాకు ఆశీర్వాదం, నీ ప్రసన్నతే నాకు ఆశీర్వాదం, నీ తోడే నాకు ఆశీర్వాదం, నీ నీడే నాకు ఆశీర్వాదం అన్నంత స్థాయికి యాకోబు వచ్చాడన్నమాట. ఆల్మోస్ట్ ఆ స్పిరిచువల్ లైఫ్ చూడండి ఒక్కసారి. ఏ స్థితికి వచ్చిన తర్వాత ఆ మాట అన్నాడు, ఏ స్థితికి వచ్చిన తర్వాత తన టార్గెట్ ఏదో తెలుసుకున్నాడు అనుకుందామా? అవునని అనుకుందాం. ఈరోజు మన ధ్యానాంశాన్ని బట్టి దేవునామానికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆ దేవుడు నడిపించే తీరు, దేవుడు మనకు క్రమశిక్షణ నేర్పించే తీరు, దేవుడు మనకు అబుద్ధి చెప్పే తీరు ఈ రీతిలో. అటు యోసేపు చూస్తే యాకోబులాగా ఏమి లేదు, అంతా పర్ఫెక్ట్. కానీ తీవ్రమైన ఇరుకులు గుండా వెళ్ళాడు, అవమానాలు గుండా వెళ్ళాడు. ఇట్స్ ట్రైయింగ్. యాకోబు ఏం చేస్తాడు చెప్పండి? తన తొందరపాటు దానివల్ల మరలా దేవుని చేత అద్భుతమైన రీతిలో మలచబడుతూ చెక్కబడుతూ ఈశ్వరమంటూ పనిచేస్తూ ఒక సమయం వచ్చేటప్పటికి చాలా సంవత్సరాలు ఆయుష్ పోయింది. దాదాపు 14 సంవత్సరాలు పైబడి, చాలా సంవత్సరాలు పాలికాపుతనం. ఓ మై గాడ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని నా స్థాయిలో ఉండాలని దేవుడు ఆశించట్లేదు. అలాగనే శరీరానుసారముగా నేత్రానుసారముగా మనం ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. అలాంటి స్థితిలో ఉంటే ఆ స్థాయి, ఆ స్థితి రీడింగ్ డౌన్ అయిపోతూ ఉంటే మనం వెంటనే రియలైజ్ అయ్యి రిపెంట్ అయ్యి దేవుని వైపు తిరిగితే మరలా ఫుల్ ట్యాంక్ మాదిరిగా దేవుని చేపట్టుకుని నడుస్తాం. దేవునామానికి స్తోత్రం, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. ఒకటి యోసేపును చూసుకున్నాము, రెండవది యాకోబును చూసుకున్నాం, మూడవది యోనా. ఒకటి బోధ, రెండవది పరిస్థితుల ప్రభావము, మూడవది గద్దింపు. అది కూడా పరిస్థితుల ద్వారానే. యోసేపు పరిస్థితులే, యాకోబు పరిస్థితులే, యోనా కూడా పరిస్థితులే. కానీ వీళ్ళ తిరుగుబాటులు, వీళ్ళ ఆధ్యాత్మిక జీవిత విధానంలో వాళ్ళు వెళ్ళిన తీరులు, దేవుడు స్పందించిన తీరు ఆయా రీతుల్లో ఉన్నాయి. యోసేపు తప్పు చేశాడని కాదు, యాకోబు మాత్రము అతను జీవించిన విధానం ఒక తీరులో ఉంది కాబట్టి దేవుడు ఆ ట్రీట్మెంట్లో తీసుకెళ్ళాడు. వాక్యం చెప్తుంది కదా, నీవు ఇక యాకోబువు కాదు ఇజ్రాయేలుడవు, అంటే నా ఆశీర్వాదములు పొందుటకు అర్హుడవు. దేవునికి స్తోత్రం. మరి యోనా గ్రంథం చూస్తే దేవుని ప్రవక్త నినివే పట్టణానికి వెళ్ళి దుర్గత రాబోతుందని ప్రకటించు, అలాగే అన్నాడు. వేరే రూట్లో వెళ్ళాడు. వేరే రూట్లో వెళ్ళటానికి సిద్ధపడ్డాడు, కంకణం కట్టుకున్నాడు.
తర్షీషుకు పోయే ఓడ ఎక్కటానికి ఆ బాడుగు ఇచ్చే టికెట్ సంపాదించాడు. వాడు అడుగు భాగానికి వెళ్ళి గాఢ నిద్రపోయాడు. దేవుని ప్రవక్త, దేవునిలో పనిలో ఉన్నవాడు, దేవుడు చెప్పినట్లు చేసేవాడు, చేస్తానన్నవాడు. భక్తి జీవితానికి ఒక ఆధారం. లేఖనాలన్నీ మనం అక్కడ ఉన్నాయి కనుక పరిశీలన చేసి చూసుకుంటే, ఈ నిద్రమత్తుగాడిని లేపటానికి, ఈ సోమరిని లేపటానికి ఆధ్యాత్మిక జీవితం అట్టడుక్కుపోయింది, ఆత్మీయ జీవితం అట్టడుక్కుపోయింది, దేవుని పట్ల భయభక్తులు అట్టడుక్కుపోయాయి. ఉన్నాయి కానీ అణిగిపోయి ఉన్నాయి. అవిధేయత ఎక్కువగా ఉంది. ఎవడు చేస్తాడనేది ఎక్కువగా ఉంది. అట్టడుగుపోయి ఆ స్థాయిలో ఉండగా ఈ స్థితిలో ఉన్న వానిని గుసగుసగా మాట్లాడితే లేవడు. నా కుమారుడా, నా బిడ్డ అంటే లేచే స్థితి కాదు ఇతనిది. నేను నీ తండ్రిని కదా, ఎంతకాలం ఇలాగరా అని కూడా నాన్నలా వెంటబడితే లేచేది కాదు ఈ బిడ్డ పరిస్థితి. చిన్నగా ఉంటే సరిపోదు. గుసగుసలాడాను, నెమ్మదిగా చెప్పాను, బ్రతిమలాడి చెప్పాను, కేకలేసి చెప్పాను. ఏ స్థాయికి వెళ్ళిపోయాడు? తలకిందులైపోతా ఉంది. వాడ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కేకలేసేసి గుండెలు బాధేసుకుని వాళ్ళ దేవుళ్ళకు మొరలు పెట్టేస్తున్నారు. నావికుడికి ఎందుకు వచ్చి ఇంతటి పరిస్థితుల్లో నీకు ఎలా నిద్ర పట్టిందయ్యా? ఇంత నిద్ర నువ్వు ఎక్కడి నుంచి సంపాదించుకున్నావు? ఎంతకాలం నుంచి ట్రైనింగ్ అయ్యావు ఇంత నిద్రపోవటానికి? నీకు ఇలాంటి పరిస్థితులు కూడా నీకు ఎలా నిద్ర పట్టింది అంటూ ఒక చక్క టైటిల్ ఇచ్చాడు. ఓయి నిద్రపోతా, లేచి నీ దేవునికి ప్రార్థన చేయి. లేఖనాలు ఉంది కదా, దేవుడు ఒక పెను తుఫానును పంపాడు సముద్రం మీదకి అని ఉంది లేఖనంలో. పెను తుఫాను, మామూలు తుఫాను కాదు, పెను తుఫాను. దేనికోసం చెప్పండి? ఎంటీ లెవెల్కి వచ్చేసాడా ఏమో? ఆధ్యాత్మిక జీవితాన్ని అధపాతాళాన్ని తెచ్చేసుకుంటున్నాడా ఏమో? ఆత్మీయత అనుకుంటూ మరొక రూట్లో వెళ్ళిపోతూ ఏముందిలే అని అనుకున్నాడా ఏమో? దాదాపు చెప్పాలంటే శారీరకంగా నిద్రపోతున్నాడు అనుకుంటున్నాం, కానీ మనం మానసికంగా ఆత్మీయంగా చూస్తే అలాంటి నిద్రావస్థల్లోకి మనం వెళ్ళిపోయామేమో. ఇక దేవుడు ఉరిమితే తప్ప మనం లేవలేమేమో. దేవుడు పిడుగులాగా పెళపెళమంటూ కొన్ని శబ్దాలు చేస్తే తప్ప మన స్పృహలోకి రాలేమేమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఇంతకీ దేవుడు పెద్ద తుఫాను ఎందుకు పంపాడు? యోనాను చంపటానికి. రుజువు లేదే. కాళ్ళు చేతులు కట్టేసి నీళ్లలో పడేయండి, అప్పుడు ఈ తుఫాను పోతుంది, మీరు క్షేమంగా ఉంటారు. ఆ నావలో ఉన్నవాళ్ళు, ఆ పడవలో ఉన్నవాళ్ళు అందరూ కూడా అదే చేశారు. నీళ్లలో పడేయగానే తుఫాను అయితే ఆగిపోయింది, కానీ యోనా చచ్చిపోలేదు. యోనాను దేవుడు చంపలేదు. శ్రమ వచ్చింది కానీ, శ్రమ తీవ్రంగా వచ్చింది కానీ, శ్రమ తలకిందులైపోయే స్థితిలో వచ్చింది కానీ, శ్రమ నీళ్లలో పడేసేలాగా వచ్చింది కానీ, దేవుడు మరణాన్ని యోనా మీదకి రానివ్వలేదు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. దేవా, నీవు నాకు శ్రమలు కల్పించినా నీవు నన్ను మరణమునకు అప్పచెప్పలేదనే మాట. అందుకే ఈరోజు చెప్తున్నా నేను, ఒకవేళ మన రీడింగ్, మన గేజ్, మన లైను ఒక స్థాయికి వచ్చేస్తూ ఉంటే, ఆయన గద్దింపు, ఆయన ఉరుము, ఆయన వేడుకలు, ఆయన హెచ్చరిక, ఆయన ఆలోచన, ఆయన ఆదేశం పదే పదే వింటూ కూడా ఆ స్థాయిలోనే నేను ఉంటాను అంటే, లేఖనం మాత్రం చెప్తుంది ఆయన తుఫాను వాతావరణాన్ని పంపిస్తాడు మన ఆధ్యాత్మిక స్థితి నుంచి నిద్ర లేపటానికి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒడ్డున పడ్డాడా? నేను అనుకుంటాను ఒడ్డున పడలేదు. ఒక చేపను రెడీ చేసి ఉంచాడు దేవుడు. ఆ తిమింగలం యోనాను మింగేసింది, కడుపులో దాచుకుంది అని అనుకోండి. ఏది తిన్నా, ఏ చేప తిమింగలం లోపలికి వెళ్ళినా అన్నీ జీర్ణమైపోతాయి కదా, అది నేచర్, సహజం. ఏ ఆహారం లోపలికి వెళ్ళినా అన్నీ ఆ యాసిడ్స్ వల్ల అన్నీ జీర్ణమైపోవాలి. ఆ చేప పెద్ద చిన్న చేపలన్నీ తినేస్తుంది కదా, జీర్ణమైపోవాలి కదా. దైవజనులు కొంతమంది చెప్తారు, యోనాను కడుపులో పెట్టుకున్న తర్వాత ఇక అది తింటవే మానేసింది. ఎందుకంటే చేపలను తింటే వాటితో పాటు ఈయన అరిగిపోతాడు.
కొంతమంది దైవజనులు చెప్తారు, చేప కూడా ఉపవాసం ఉంది యోనా కోసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనులు చెప్పేది ఒక లైన్ అది. ఆ జఠరాగ్నిలో యాసిడ్స్ ఆగిపోయాయి, అవి ఏమీ చేయట్లేదు. యోనాను లోపలికి వెళ్ళిపోయినా సరే ఆ పిరుగుల మధ్యన, నూగు మధ్యన నన్ను చుట్టేసుకున్నాయి, బంధకాలను చుట్టేసుకున్నాయి. జిగురుగా ఊబిలో ఉన్నాను అంటున్నాడు. ఊబిలో ఉన్నాను, కాళ్ళు చేతులు ఆట్టలేదు, ఏంటో బంధకాలు చుట్టేసుకున్నాయి, పేగులు ఎముకలు లోపల. అప్పుడు అంటాడు, దేవా నేను చాలా తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను, నన్ను బ్రతికించు, నా మొక్కుబళ్ళు చెల్లించుకుంటా. ఆ మొక్కుబడిని చెప్పండి, నీ చిత్తం చేస్తా. దేవుని మానికి స్తోత్రం. మొక్కుబడి అంటే ఆస్తి ఇస్తాను, అంతస్తు ఇస్తాను, 1000 ఇస్తాను, 10 ఇస్తాను, అవి కాదు మొక్కుబళ్ళు. నీ ఇష్టం జరిగిస్తా, నువ్వు చెప్పినట్లు చేస్తా, అది మొక్కుబడి. వెంటనే ఆ చేప ఎక్కడికి తీసుకెళ్ళింది? వేరే ఊరు కాదు, నినివే పట్టణపు ఆ ఒడ్డు నది కక్కేసి వెళ్ళిపోయింది, విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు చెప్పుకుంటున్నాము? యాకోబును చూసాము, యోసేపును చూసాము, యోనాను చూస్తున్నాము. ముగ్గురు కూడా పరిస్థితుల గుండా వెళ్ళారు. దేవుడు వాళ్ళకి ఏదో నేర్పిస్తున్నాడు, ఏదో ట్రైనింగ్ ఇస్తున్నాడు, ట్రైల్ ఇస్తున్నాడు. మరి మూడో విధానం చూస్తే దేవుడు బుద్ధి చెప్తున్నాడు. యోసేపు అయితే చెక్కుతున్నాడు, యాకోబు అయితే నువ్వు విత్తింది కోస్తున్నావురా బాబు, ఎప్పటికైనా నువ్వు కోస్తావు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అనేలాగున ఆ సెట్ అయ్యిరా మారు మనసు, ఆ విరిగి నలిగిన స్థితి వచ్చే వరకు కూడా దేవుడు దీవిస్తూనే ఉన్నాడు. యాకోబుకు కూడా దేవుడు తోడై ఉన్నాడు. ఎందుకంటే చెప్పాడు అక్కడ, అరణ్యంలో ప్రార్థన చేసుకుని నేను నీకు తోడై ఉంటాను, నేను మళ్ళీ తీసుకొస్తాను క్షేమంగా అన్నాడు దేవుడు. కానీ ఆ పాలికప్పతనం పోలేదు కదా, ఆ ఊడిగం పోలేదు కదా. మామ మోసం చేస్తూనే ఉన్నాడు, ఊడిగం చేస్తూనే ఉన్నాడు, మందలు కాస్తూనే ఉన్నాడు. తోడేళ్ళు వస్తే ప్రాణంగా పెట్టి మళ్ళా మామకు లెక్కప్ప చెప్పాలని ప్రాణం పోయినా సరే నీ గొర్రెలను ఎలా బతికించాను, నీ మేకలను ఎలా బతికించాను, ప్రాణం బట్టి ఎలా పోరాడాను నేను ఆ జంతువుల మీద. ఎన్ని మాటలు చెబుతాడో మామతోటి. ఎందుకయ్యే ప్రయాసంతా అంటే దేవుడు నేర్పించే తీరు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముగింపులోకి వస్తున్నాను. చాస్టనింగ్ అంటే గద్దింపు, బుద్ధి చెప్పుట. రెండవది ట్రైనింగ్. మూడవది టెస్టింగ్. టెస్టింగ్ ఎవరికి అనాలి చెప్పండి? అబ్రహామును పెట్టుకోవచ్చు, యోబును పెట్టుకోవచ్చు. ట్రైన్ అంటే పరిశోధించుట, పరీక్షించుట అనుకోండి, లేదా ట్రైనింగ్ తర్ఫీద్ అనుకుంటే యోసేపు, పరీక్ష అనుకుంటే యోబు, అబ్రహాము. యోనా అనుకుంటే పరీక్ష కాదు, అది గద్దింపు. ఇట్స్ నాట్ ఎ ట్రైనింగ్. చేప కడుపులో ట్రైనింగ్ కాదు, సముద్ర దోసేయటం ట్రైనింగ్ కాదు. నీ దారి నాకొద్దు, నీ మాట నాకొద్దు, నా దారి నా ఇష్టం అంటూ వెళ్ళిపోతుంటే ఇంకా ట్రైనింగ్లోంచి బయటకు వచ్చేసాడు, టెస్టింగ్ నుంచి బయటకు వచ్చేసాడు. ఇతనికి మరొక రకమైన పాఠం నేర్పించాలి. దేవుడు ఎందుకు అంత ప్రయాసపడాలి? అంత పెద్ద తుఫాన్ ఎందుకు పంపించాలి సముద్రం మీదకి? వాళ్ళందరి చేత ఎందుకు ఏడుపులు అరుపులు? వాళ్ళందరికీ ఎందుకు అంత కష్టాలు దేవుడు పంపాలి? సముద్రాన్ని తలకిందులు చేస్తూ, యోనాను ఉన్న వాడను కూడా తలకిందులు చేస్తూ ఆ ప్రాణాపాయం వచ్చేలాగా ఎందుకు దేవుడు చేయాలి? ఎందుకు యోనాను నిద్రలేపటం ఎందుకు? ఆ నిద్రలోనే హార్ట్ అటాక్ వచ్చేలా చేసేస్తే అయిపోయింది కదా, చిదిమేస్తే అయిపోయింది కదా. యోనాను బుద్ధిహీనుడా పడుకుంటావా పో అని అంత ప్రయాసతో ఎందుకు లేపాల్సి వచ్చింది? లేపలేడా దేవుడు? దేవుడు నా కుమారుడా 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 అంటే లేవటం లేదా? దేవుని స్వరం విన్న అనుభవం లేదా? దేవుని స్వరాన్ని గుర్తుపట్టే అనుభవం లేదా? దేవుని మాట వినే అనుభవం లేదా? ఉంది. కానీ ఈ ఓడ నావికుడు వచ్చి తట్టి, బుద్ధిహీనుడా, సోమరి, లేచి అంటే ఏ స్థాయికి వచ్చిందంటే ఇంకా అన్యజనులు బుద్ధి చెప్పే రీతి అన్నమాట. ఇక దేవుడు బుద్ధిలోంచి మనం బయటకు వచ్చేస్తాం, ఇక అన్యజనులు బుద్ధి చెప్పే రీతిలో మనం పైకి లేస్తాం. ఇంత తుఫాన్లు కూడా నువ్వు ఎలాగున్నావు? ఆ తుఫాను వాతావరణం వచ్చేలాగా మనము మన జీవితాలను ఉంచుకోకూడదు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఇంతవరకు రాలేదా? దేవుడి దీర్ఘశాంతంతో, ఓపికతో నిన్ను నన్ను చూస్తున్నాడు. ఈరోజు మారు మనసు వస్తుందా? అద్భుతం. నీ జీవితంలో తుఫానే రాదు. ఒకవేళ తుఫాను వచ్చినా యోసేపులాగా నేను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా చేయటానికి వస్తుందేమో తప్ప నిన్ను
సముద్రంలో పడవేసే తుఫాను మాత్రం కాదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అందరూ భక్తులే. అదే చెప్పాను నిన్న ఆదివారం. ముగ్గురు భక్తులే, ముగ్గురు దేవుని పిల్లలే, ముగ్గురు దేవుని ఎరిగిన వారే, ముగ్గురు కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నవారే, ముగ్గురు కూడా దేవుని ఏర్పాట్లో ఉన్నవారే, ముగ్గురు కూడా దేవుని దర్శనాలు కలిగిన వారే, ముగ్గురు కూడా మా దేవుడు యెహోవా అనేవారే. కానీ ముగ్గురు ఆ నడిచిన తీరు, వాళ్ళ భక్తి జీవితాల విషయంలో దేవుడు స్పందించిన తీరు ఒక్కొక్కళ్ళ పట్ల ఒక్కొక్కలాగా స్పందించాడు. అంత డిసిప్లిన్. ముగ్గురు విషయంలో కూడా డిసిప్లినే. కానీ ఆ డిసిప్లిన్ విధానంలో ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క డిసిప్లిన్. దేవుని మనకి స్తోత్రం. అటు ట్రైనింగ్లో తర్ఫీదు పొందుతున్నామా, లేదా మన విశ్వాసానికి పరీక్షగా వచ్చిందా ఈ సమస్య, లేదా నా ఆధ్యాత్మిక నిద్రపోతుతనాన్ని బట్టి దేవుడు ఉరుముతున్నాడా? దేవుని మనకి స్తోత్రం. ఈ మూడు మనము వివేచనతో తెలుసుకునే ఆ జ్ఞానం మనకు లేదనుకోండి, దేవునిలో ఎదగటం కష్టం, దేవునికి లోబడటం కష్టం, దేవునికి విధేయత చూపటం కష్టం. దేవుని మనకి స్తోత్రం. తుఫాను వచ్చినా కాపాడుతానన్నావు కదా యేసయ్య, నువ్వు నిద్రపోయినా నేను నిద్రపోనన్నావు కదా యేసయ్య. చాలాసార్లు మన జీవితంలోకి అనేక రకాల పరిస్థితులు ఆయన కల్పిస్తున్న పరిస్థితులు మనం వెళుతున్నా ఎప్పుడు చూసినా అదే ప్రార్థన కాదండి. ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి, ఈ మార్గం గుండా ఎందుకు నేను నడుస్తున్నాను, ఈ మార్గాన్ని దేవుడు ఎందుకు అనుమతించాడు, ఒకటి ఏంటి, రెండవది ఏంటి, మూడవది ఏంటి, నాలుగవది ఏంటి, అది సరిచేసుకుని దేవుని వైపు తిరిగి ఆయన భుజాల మీద ఆనుకోవటానికే ఈ బోధలన్నీ. మీకైనా నాకైనా. అవును, ఆమెనన్న వారి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. చేజేతులో తెచ్చుకునేవి కొన్ని, చేజేతులో తెచ్చుకున్న తర్వాత వాటిని సరిచేయడానికి దేవుడు చేసే ప్రయత్నాన్ని కొట్టేసేటటువంటి వారు. ఆయన బ్రతిమలాడినంతసేపు ఎవరు మానరండి. నా కుమారుడా నా కుమార్తె, నా కుమారుడు నా కుమార్తె అన్నంతసేపు ఎవరు కూడా మారరండి. కానీ ఆయన ట్రైనింగ్ ఇచ్చే స్థాయి, ఆ స్థితి ఎప్పుడైతే ఒక పాఠంలోకి తీసుకొస్తాడో అప్పుడు మాత్రం ఇలాగన్నావు కదా, కాపాడుతానన్నావు కదా, కన్నీరు దురుస్తానన్నావు కదా, పోషిస్తానన్నావు కదా. ఒక్కొక్కసారి దేవుని ప్రేమే కానీ చాలా కఠినమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. ప్రేమలో ఏమని చెప్పండి, కఠినమైన ప్రేమ. అమ్మ ప్రేమిస్తుంది కన్నబిడ్డ కనుక, కానీ దెబ్బేస్తే ప్రేమే, కానీ కఠినమైన ప్రేమ. ఆ కఠినమైన ప్రేమ దేనికోసం? బిడ్డ క్షేమం కోసం, బిడ్డ భవిష్యత్ కోసం. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. అవును, దేవుడు చెబుతాడు. లోకరీతిగా మాట్లాడుతున్నాను. దేవుడు బోధిస్తాడు. 2:4, 2:4, 2:3, 2:8 బోధిస్తాడు. తెలుసుకున్నాం, విన్నాం. 2:4, 2:3, కానీ మనం ఆ 2:4 అంశాన్ని ఎలా ఉపయోగిస్తున్నామంటే 2:3 అంటున్నాం, 2:3 అంటున్నాం, 2:4 అంటున్నాం. ఏం నేర్చుకుంటున్నట్టు అనేది మామూలుగా మీకు బాగా సులువుగా అర్థమయ్యేలా చెప్తున్నాను. 2:4 ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నాను నేను, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నాను 2:4 అనకుండా నేను 6 ఎందుకు అంటున్నాను, 6 అన్నట్టుగా ఎందుకు బ్రతుకుతున్నాను నేను, 6 అన్నట్టుగా ఎందుకు నేను ఉంటున్నాను? ఆ స్పృహ నాకు రావాలి కదా. నన్ను స్పృహలోకి తెప్పించే ప్రయత్నం ప్రేమతో దేవుడు చేస్తాడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. కోమాలోకి పోకుండా పిడిగుద్దులు కొడతారు డాక్టర్లు. ఆగిపోతున్న గుండెను కొట్టుకునే చేయటానికి పిడిగుద్దులు కొడతారు డాక్టర్లు. కానీ డాక్టర్ అని నాకు తెలియకపోతే, ఆయన చేసే ప్రయత్నం, దాని వెనుకున్న ఉద్దేశం నాకు తెలియకపోతే, ఆ పేషెంట్కి నేను బంధువునైతే, ఆ పేషెంట్కి నేను ఏమైనా ఆత్మీయుడినైతే డాక్టర్ గారి మీద కేకలేస్తాను, చేతులు పట్టేసుకుంటాను. కొట్టేస్తున్నారేంటి, అలా చెంపలు బాధేస్తారేంటి, అలా లేపేస్తారేంటి, కేకలేసేస్తాను. కానీ నాకు తెలియాలి, అది చచ్చిపోతున్న అతన్ని బ్రతికించడానికి. దేవుని మనకి స్తోత్రం. చచ్చిపోయిన గుండెను మళ్ళా కొట్టుకునేలా చేయటానికి. కనుకనే నాకు తెలియాలి. వాళ్ళు చేసే విధి విధానాలు నేను మామూలుగా బయట నుంచి చూస్తే
హింసిస్తున్నట్టుగా, బాధ పెడుతున్నట్టుగా, చంపేస్తున్నట్టుగా, ఇతడు బ్రతకూడదన్నట్టుగా వ్యక్తి ప్రయత్నం చేస్తున్నట్టుగా మాస్కులు వేసుకుంటారు కదా డాక్టర్లు, కరోనా మాస్కులు కాదండి, ఆపరేషన్ టైంలో. ఈ ముసుగు మనుషులు కత్తుల చేత్తో పట్టేసుకున్నారు, కత్తుల చేత్తో పట్టేసుకున్నారు, కొట్టేస్తున్నారు, నిద్రపోనివ్వట్లేదు, గుండెలు బాధేస్తున్నారు, చెంపలు బాధేస్తున్నారు. కోమాలకు వెళ్ళకూడదు, మెలకుగా ఉండాలి, కోమాలకు వెళితే చచ్చిపోతాడు, పనిచేయదు మెడిసిన్. అందుకే మనము తెలియాలి. దేవునామానికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుడు స్పందించే తీరు, దేవుడు నడిపించే తీరు, దేవుడు మనకు ఆ ట్రైనింగ్ ఇచ్చే తీరును మనం ఎప్పుడైతే అవగాహన చేసుకుంటామో ఆ రీతిగా స్పందిస్తాం, ఆ రీతిగా సరి చేసుకుంటాం. దేవునామానికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. ఎప్పుడైతే ఆయన కన్విక్ట్ చేస్తాడో, ఎప్పుడైతే మనకు అవన్నీ బయలుపరుస్తాడో, వెంటనే మనం రిపెంట్ అవుతాం, ప్రభువా మన్నించు అంటాం. ఎప్పుడైతే మన్నించున్నామో మళ్ళీ రీకనెక్షన్ వస్తుంది టెలిఫోన్కి, మళ్ళీ రీకనెక్షన్ వస్తుంది దేవునికి అద్భుతమైన నడిపింపుకి. చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను, మన మట్టుకు మనము. ఒకవేళ ఇంతవరకు ఏం చేసినా, ఎలా చేసినా, ఏమైపోయినా, ఏమీ నాకు కాలేదు, నేను చాలా బాగున్నానంటే 2 విషయాలు మరలా చెప్పి ముగిస్తాను. ఒకటి, నువ్వు దేవుడికి కొడుకువో కాదు ఒక్కసారి చూసుకో. నువ్వు ఇంత ఇలాగ దిగజారిపోయినా ఇంకా దేవుడు ఏమీ నీకు హెచ్చరికకుండా ఉన్నాడంటే ఆయన నిన్ను కొడుకుగా చూడటం లేదేమో, అదొక్కసారి చూసుకో. ఇవన్నీ కూడా మనకి భయాన్ని పుట్టిస్తాయి, కలవరాన్ని పుట్టిస్తాయి. అంటే అసలు నువ్వు మారు మనసు పొందేవలేదు చూసుకో అన్నట్టుగా నాకు దేవుని యొక్క లేఖనం చెబుతుంది. దేవునామానికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, నేను ఎవరినైతే ప్రేమిస్తానో, ఎవరైతే నాకు బహుగా ఇష్టలవుతారో, ఎవరినైతే నా ప్రాణం కన్నా ఎక్కువగా నేను ప్రేమిస్తానో వారికి నేను బుద్ధి చెప్తాను. బుద్ధి చెప్పి మళ్ళా లైన్లోకి తీసుకొచ్చి వాళ్ళను మహిమలోనికి తెచ్చుకుంటా. వాళ్ళు నా ఏర్పాట్లో ఉన్నారు. నా ఏర్పాట్లో లేని వారు ఉన్నారు అనుకోండి, వస్తారు పోతారు. ఇది మరొక మాట. నా ఏర్పాట్లో ఉన్నవారు, వారు పోతున్నా నేను పట్టుకుంటా, పోకుండా గట్టిగా పట్టుకుంటా. కానీ వారు వచ్చిన తర్వాత వాళ్ళు నా ఏర్పాట్లో లేని వారైతే వస్తారు, వారు ఉండేవారు కాదు, పోయేవారే. కానీ ఉండేవారిని బట్టి నేను చెప్తున్నానంటాడు ప్రభు, వారిని ఏ విధముగైనా సరే నేను భద్రం చేసుకుంటా, ఏ విధమైన సరే నేను సొంతం చేసుకుంటా, ఏ విధమైన సరే నేను మహిమలోకి తెచ్చుకుంటా. నా రూపం వాళ్ళకు వచ్చే వరకు కూడా నేను నడిపిస్తూనే ఉంటా. దేవునామానికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. అలాగే తల ఉంచండి, ఎవరికి వారమే. ఈరోజు నా మట్టుకు నేను, నీ మట్టుకు నీవు, మనందరము కూడా మన ఆధ్యాత్మిక ఆ పరిమాణం ఏ స్థాయిలో ఉంది, ఏ గేజ్లో ఉంది, సూచనలు ఏం కనిపిస్తున్నాయి? ఆ సూచనలు బట్టి ఖాళీ అయిపోతున్నాను, కనబడుతున్నా, కష్టాలు ఎదురవుతున్నా, నా స్థితిని, నా గతిని పరిశీలన చేసుకోకుండా ఇంకా అదే రీతిలో నేను ఉంటాను, పోతాను అంటే నువ్వు దేవుని బిడ్డవైతే నేను పోనివ్వడైనా ఉరుముతాడు, కేక వేస్తాడు. ఓ మై గాడ్, హల్లెలూయా. తండ్రి, నీ ప్రేమ మాకు కావాలి, నీ బోధ మాకు కావాలి, నీ కాపుదల మాకు కావాలి. యాకోబును పోలి నేత్రాశ శరీరాశలో పడి అద్భుతమైన ఆత్మీయ ఆయుష్కాలాన్ని పనికి మాలినటువంటి పని కొరకు మేము ఖర్చు చేయకుండా, యాకోబు యొక్క జీవితంలో దాదాపు ఒక శ్రేష్టమైన యవ్వన భాగం అంతా కూడా ఖర్చు అయిపోయింది. తాను పొందాలనుకున్నది పొందలేదు, తాను కావాలనుకున్నది తాను దొరకలేదు. పట్టుబట్టాడు,
దొరికే వరకు నేమైపోయినా పర్వాలేదు అనుకునే మరలా సంవత్సరాలు పనంతా పడ్డాడు. నిజమే ప్రభువా, మా ఆశలు, మా కోరికలు మమ్మలను దురాశలకు నడిపిస్తాయి. ఆ దురాశలు మమ్మలను నిద్రావస్థలోకి తీసుకెళ్ళిపోతాయి. ఓ మై గాడ్, అయ్యా, మా ఆధ్యాత్మిక జీవితాలు నిద్రావస్థలోకి పోయి, మా ఆత్మీయ జీవితాలు నిద్రావస్థలోకి పోయి, అలా ఉన్నా సరే నేను మెలకుగానే ఉన్నాను, నేను పై అంతస్తులోనే ఉన్నాను, నేను ప్రయాణంలోనే ఉన్నాను అని అనుకోవటం ఆ వ్యక్తి తను మోసం చేసుకున్నట్టే కదా ప్రభువా. ఈ మధ్యాహ్నం అందరితో మాట్లాడుతున్నావు, ప్రేమతో మాట్లాడుతున్నావు, ప్రేమిస్తున్నావు గనుకే మాట్లాడుతున్నావు, మేము నష్టపోవటం నీకు ఇష్టం లేదు గనుకే మాట్లాడుతున్నావు. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.